దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో మరొకసారి ఈ ఆదివారం దినాన ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి ఆయన నామాన్ని గణపరిచేటువంటి గొప్ప ఆధిక్యత, యోగ్యత, అర్హత, భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినము, మరి ఈ రోజున మనకందరికి బాగా తెలిసిన విషయం, చాలా మంది తెలుసో తెలీదో, చాలామంది కాదు, కొంతమంది తెలుసు తెలియకపోవచ్చు. ఈరోజు మదర్స్ డే. ఏ డే ఈరోజు? మదర్స్ డే. సో ఆడవాళ్ళకి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, దినం అంటే మళ్ళీ దగ్గరకు పోతుంది కాబట్టి రోజు, ప్రత్యేకమైనటువంటి రోజు. సో వాళ్ళకి సంబంధించినటువంటి రీతిగానే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మరి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. మరి ఆదికాండం చూద్దాం దయచేసి. వారికి ఉన్నటువంటి ప్రత్యేకతలు, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి అనేకమైన విషయాలు, మరి చాలా విషయాలు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. దానికంటే ముందుగా ఒక మాట మీకు నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి ఆ రీతిగానే దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. సామెతల గ్రంథంలోనికి మనం వెళ్దాం దయచేసి. ఒక చక్కటి మాట మనం చూసుకుందాం దయచేసి. ప్రేమ దేవుని ద్వారా చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనం చదవాలని ఆశపడుతున్నాను. అమ్మా, ఇక్కడ అంటాడు ఆయన, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఆమేన్. హల్లెలూయా. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. ఏ బుద్ధి? మంచి బుద్ధి. మంచి బుద్ధి అంటే చెడు బుద్ధి కూడా ఉంటుంది అని అర్థం. సో చెడు బుద్ధి అంటే ఏంటిది? ఇక నేను దాని గురించి వివరించాల్సిన అవసరమే లేదు కదా. చెడు మాటలు మాట్లాడితే చెడు, చెడు చూపు చూస్తే చెడు, చెడు వింటే చెడు. సో ఇలాంటివన్నీ కూడా ఇవి ఒక అవుట్లైన్ ఎగ్జాంపుల్సే. మంచి బుద్ధి, సుబుద్ధి, వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తాను. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. దేవుడిచ్చు దానము. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడిచ్చు బహుమానము. దానము అంటే బహుమానం. ఆ బహుమానము దేవుడు మరి సుబుద్ధి గల భార్యగా ఒక భర్తకి, లేక ఒక మగ మనిషికి, పురుషునికి ఇవ్వబడినటువంటిది. బుద్ధి ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలి. ఎప్పుడైనా కూడా, ఎక్కడైనా కూడా మంచిగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు 14వ అధ్యాయంలో మనం ఇదే 18వ అధ్యాయము 21వ వచనం అని చదువుకుందాం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడు వారు. 22 చదువున్నాను. భార్య దొరికిన వానికి ఏమి దొరికెను? మేలు దొరికెను. వాక్యం సెలవిస్తా ఉంది, భార్య దొరికిన వానికి మేలు దొరికినట్టుగా చూస్తున్నా. మేలు అంటే ఆ కుటుంబానికి, తనకొక్కదానికి కాదు, ఆ కుటుంబానికి కనుక తన భర్తకి, తన యొక్క పిల్లలకు, తన గృహమునకు ఆమె మేలు చేసేదిగా ఉండాలి అని దేవుని వాక్యము ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. అటువానికి ఏం దొరికిందంట? మేలు దొరికింది. మేలు దొరికిందా? మేకు దొరికిందా? తెలియదు మనకి. అది ఎవరిని అడగాలంటే పురుషుల్ని అడగాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా అంటే స్త్రీలను గురించి దేవుడు ఎంత చక్కటి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఒక స్త్రీకున్న గుణలక్షణాలు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. స్త్రీ అంట మేలు చేస్తుందని చూస్తూ ఉన్నాం. మొదటిగా ఏం చూసినాం మనము? మంచి సుబుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటిదిగా మనము
చూడగలిగినాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 14వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును, మూఢురాలు చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఏం చేస్తుందంట? ఊడబెరుకును. జ్ఞానవంతురాలు అంటే స్త్రీలలో ఎవరన్నారంట? జ్ఞానవంతులు, జ్ఞానము కలిగినటువంటి వారై ఉన్నారు. వాళ్ళకి అవకాశమే ఇవ్వాలి అంతే. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి జ్ఞానము బయలుపరచబడుతుందని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక జ్ఞానవంతురాలు ఇల్లు ఏం చేస్తుందంట? కట్టుకుంటుంది. మూఢురాలు ఏం చేస్తుందంట? తన చేతులతో తన యొక్క ఇల్లును ఊడబెరుక్కుంటుందని 2 రకాలుగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 31వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 31వ అధ్యాయంలోకి మనం వెళ్తే గుణవతి అయిన భార్య దొరుకుట 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనటువంటి. దొరకడమే కష్టం, గుణవతి దొరకడం కష్టం. అటు దొరికితే ముత్యము కంటే అమూల్యమైనటువంటిది అని అర్థం. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డ, ఈరోజున గుణముని కష్టం చూడటం. పైకి కనబడేది వేరు, లోపట ఉండేది వేరు. పైకి ఎంత మంచి కనబడతామో లోపట అలా ఉండదు. అందుకని వాక్యం చెప్తుంది గుణవతి కావాలి. ఏం లేకపోయినా పర్లేదు, ఏం కావాలి? గుణం ఉండాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. వాక్యం చెప్తుంది అట్టిది ముత్యము కంటే. ముత్యం అంటే సముద్ర భూగర్భంలో ఉంటుంది, మధ్యలో ఒక గవ్వలాగా ఉంటుంది. అది కూడా ఒక చేప లాంటిది, ప్రాణం కలిగినటువంటిది. అది ఒరిజినల్ అన్నమాట. దాని విలువ బంగారు, వజ్ర, వైడూర్యాల కంటే విలువైనటువంటిది ముత్యం. ఆ ముత్యమును ఎందుకు అంత పొగుడుతూ ఉన్నారు అని అంటే, ఆ ముత్యము బురదలో పడిన, ఆ ముత్యము పెంటలో పడిన, ఆ ముత్యము బూడిదలో పడిన, ఆ ముత్యము మట్టిలో పడిన దానికి అంటుకోదు. అది పోయి పడ్డా, అదొచ్చి మీద పడ్డా. ఆలోచించాలి. ఇది పోయి బై మిస్టేక్ జారిపోయి దాన్ని పడిపోయింది అనుకోండి, దాన్ని తీస్తే అదొక్కటే వస్తుంది, దానికి అంటుకొని ఏది కూడా రాదు. దట్ ఈస్ కాల్డ్ ముత్యం, దట్ ఈస్ కాల్డ్ పర్ల్. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అది ముత్యముకున్నటువంటి లక్షణం, ముత్యముకున్నటువంటి గుణం, ముత్యమునకున్నటువంటి ఆ యొక్క గుణం ఏదైతే ఉందో అది గుణవతికి సాదృశ్యంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకే ముత్యము కంటే అమూల్యమైనటువంటిది అని దేవుని వాక్యము ద్వారా మనము చూడగలుగుతూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. స్త్రీలలో చాలా విషయాలు ఉన్నాయి. మనం చూద్దాం, వాక్యంలోకి మనం వెళ్దాం. ఈ వాక్యాలను దేవుడు జ్ఞాపకం చేశాడు కనుక మనం వాటిని జ్ఞాపకం చేసుకున్నాం, వాటిని చూడగలిగినాం. మరి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. దయచేసి చూడండి ఒకసారి. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 16:13. అది చూచుచున్న దేవుడు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకోలేను. ప్రార్థన చేసుకుందాం. మిగిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. మరొకసారి మీ సన్నిధిలో చేరినటువంటి ప్రభువులను జ్ఞాపకము చేసుకోమని వేడుకుంటూ ఉన్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా, స్పష్టంగా, మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మరొకసారి మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని యేసుక్రీస్తు నామములో అడిగిపెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ఆయన, చదవండి దయచేసి. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరుతో తనతో మాటలాడిన దేవునికి పెట్టెను.
ఏలైనగా నన్ను చూచిన వానిని నేను ఇక్కడ చూచితిని గదా అని అనుకోనేను. తనలో తను అనుకుంటుంది. ఎవరిమే? హాగర్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఈ హాగరు ఎవరు అనంటే అబ్రహాము యొక్క భార్య యొక్క దాసి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము యొక్క భార్య యొక్క దాసి, పని మనిషి. ఆ పని మనిషిని గురించి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇక్కడ విషయం ఏంటిదనంటే ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె వెళ్తూ ఉన్నటువంటి ఆమె ఎక్కడైతే ఉందో అక్కడ దేవుడు ఆమెను చూశాడు. ఆ దేవునికి ఆమె పేరు పెడుతుందంటే నన్ను చూచిన వాణిని నేను ఇక్కడ చూచితిని కదా అని అనుకొని చూచుచున్న దేవుడు అని అతనికి పేరు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం మనల్ని దేవుడు చూడట్లేదు అనేసి. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మనకి ఏదైనా జరగకూడదు జరిగింది అనుకోండి, అనుకోకుండా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు వెంటనే మన ఆలోచన తలంపులు ఎలా ఉంటాయి? మనకి వెంటనే మనం ఏం చేస్తున్నాము? బాధపడుతూ, వేదన పడుతూ, దుఃఖపడుతూ, కష్టపడుతూ, మనసు నొచ్చుకొని దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను వదిలేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవునికి నేను జ్ఞాపకము లేను అన్నట్టుగా మన యొక్క ఆలోచనలు తలంపులు ఉన్నట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. అందుకు దేవుడు ఒక చక్కటి మాట సెలవిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 14, 15, 16. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచు ఉన్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండగా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదరేమో గాని నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయను అని చెప్పి చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కుకొని ఉన్నాను, నీ ప్రాకారములు నా ఎదుటనే నిత్యము నిలిచి ఉన్నవి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మనల్ని మర్చిపోయేవాడు కాదు. ఆయన మనలను జ్ఞాపకం చేసుకుంటూ ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నటువంటి దేవుడు. అందుకే హాగర్ చెప్తుంది, నన్ను చూచుచున్న దేవుని నేను ఇక్కడ చూచితిని గనుక నన్ను చూచుచున్న దేవుడు దానికి పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే షీ డజంట్ నో హూ ఇస్ హి, ఎవరో అని తెలియదు ఆమెకి. అందు గురించి నన్ను చూచుచున్న దేవుని నేను ఇక్కడ చూచితిని అని చూస్తూ ఉంటూ ఉన్నాం. చూడము, నా అరచేతుల మీద నేను చెప్పుకొని ఉన్నాను. రెండోది అంటాడు ఆయన, నీ ప్రాకారములు నా ఎదుట ఉన్నవి. ఏంటిది ప్రాకారములు అంటే? నీ ప్రార్థనలు. నీ ప్రార్థనలు దేవుని ఎదుట ప్రాకారముగా కట్టబడ్డాయి. ప్రాకారం అంటే కోట గోడ. ఒక రాయి మీద రాయి వేసి కోట గోడలు కట్టేవాళ్ళు పెద్ద పెద్ద రాళ్లతో. అలాగా ప్రాకారములు కట్టబడుతూ ఉండాలి. నీ ప్రార్థనలు దేవుని ఎదుట ప్రాకారముగా కట్టబడాలి, కోట గోడల్లాగా కట్టబడాలి. నీ ప్రార్థన ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రార్థన వినే ప్రార్థన దేవునికి నువ్వు చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వినే రీతిగా నీ ప్రార్థన ఉండాలి. అంతేగాని నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినామా, లేసినామా, వెళ్ళిపోయినామా అన్న రీతిగా నీ ప్రార్థన ఉండకూడదు. ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు వినే స్థితిలో నీ ప్రార్థన ఉండాలని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. If you kneel in the presence of the Lord, if you come to the presence of the Lord, He must hear your prayer and He should accept your prayer. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన వినబడమే కాదు, నీ ప్రార్థనకు జవాబు కూడా వచ్చే ప్రార్థన నువ్వు చెయ్యాలి. అంతేగాని నామకార్థ ప్రార్థన నువ్వు ఎన్ని చేసినా కూడా వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు గంట తరబడి ప్రార్థన చేస్తున్నావా? ప్రేమ దేవుని బిడ్డలారా, లేకపోతే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నావా? దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంది, మొట్టమొదటిగా నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటిదనంటే, నేను పాపిని అని ఒప్పుకునే ప్రార్థన నీ జీవితంలో రావాలి. ఎప్పుడైతే నువ్వు పాపిని ఒప్పుకుంటావో నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. పాపిని ఒప్పుకున్నప్పుడు నువ్వు అనుకోవచ్చు, నేనెందుకు పాపిని అవుతాను, నేనెందుకు పాపిని, నేను ఎప్పుడు పాపం చేశాను? వాక్యం సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం.
సూటి ప్రశ్న ఏంటంటే, మీ పిల్లలు చిన్న పిల్లలతో సహా పిలిస్తే పలికే వాళ్ళు ఎంతమంది? పిలవగానే వచ్చేవాళ్ళు ఎంతమంది? విసుక్కునే వాళ్ళు ఎంతమంది? అక్కడ ఏమైనా వస్తుందని చెప్పేవాళ్ళు ఎంతమంది? అలాగే భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, అక్క చెల్లెళ్ళైనా, అన్నదమ్ములైనా పిలవగానే పలికే వాళ్ళు ఎంతమంది? వచ్చే వాళ్ళు ఎంతమంది? చెప్పిన మాట చేసే వాళ్ళు ఎంతమంది? నీకు అప్పగించినటువంటి పనిని చేసే వాళ్ళు ఎంతమంది? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేయు ప్రతివాడు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తూ పాపము చేస్తూనే ఉన్నాడు గనుక, పాపం అంటే నువ్వు ఏదో పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. మాట వినకపోవడమే పాపం. ఆ పాపం ప్రతిరోజు నువ్వు చేస్తూనే ఉన్నావు. ఎక్కడున్నావు అంటే ఇక్కడనే ఉన్నా అంటావు, ఇక్కడ ఉండవు, ఎక్కడికో పోయేసి వస్తావు. ఇది సత్యం. ఇక్కడే ఉన్నా మమ్మీ, బయటే ఉన్నా మమ్మీ అని చెప్తారు. అంత అబద్ధమే. అయితే బిల్డింగ్ అని పైకైతే పోవచ్చు, బిల్డింగ్ కిందికన్నా పోవచ్చు, లేకపోతే పక్కింటికన్నా పోవచ్చు, ఎక్కడికైనా పోయి రావచ్చు. అప్పుడే మమ్మీ పిలుస్తుంది, డాడీ పిలుస్తారు. ఎక్కడున్నావు అంటే ఇక్కడే. అబద్ధం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం మనం ఇలా? రోజుకి ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం. ఆమేన్, హల్లెలూయా. సెల్ఫ్లో పేపర్ కింద ఉన్నటువంటి 10 రూపాయల నోటు కనపడట్లేదు, నాకు తెలియదు. అబద్ధం. పెన్ను తీసావా? తీయలేదు, అబద్ధం. బుక్ తీసావా? తీయలేదు, అబద్ధం. ప్రతి చిన్నదానికి అబద్ధమే. ఈ ప్రతి చిన్న అబద్ధము నేను ఏం చేస్తుంది? పాపంలోకి నెట్టివేస్తా ఉంది. ఈ పాపం నువ్వు ప్రతిరోజు చేస్తూనే ఉన్నావు, నువ్వు పాపివి. ఈ పాపని నువ్వు ఒప్పుకునే జీవితం నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీ దేవుడిని ప్రార్థనను వింటాడు. హీ విల్ లిసన్ టు యువర్ ప్రేయర్స్. వాక్యం చెప్తున్నటువంటి మాటలు మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డల, అలాంటి ఆత్మీయ జీవితం ఈ రోజున నీకు, నాకు, మనకు కావాలని దేవుని సన్నిధిలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. 33వ యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎర్మియా రాసిన 33వ అధ్యాయం 3వ వచనం అంటాడు ఆయన, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను నీకు నేను తెలియచేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! నువ్వు మొరపెట్టాలే కానీ నీ ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడంట? వింటారని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. నీ ప్రార్థన ఇక్కడ ఈమె కేవలం అక్కడికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చుంది అంతే. ఆమె జీవితంలో దేవుని ఎప్పుడు చూసి ఎరగదు. కష్టంలో ఉంది, బాధలో ఉంది, వేదనలో ఉంది, శ్రమలో ఉంది. దేవుడు ఎవరో కూడా తెలియదు. ప్రేమ దేవుడు ఆమె కష్టాన్ని చూశాడు దేవుడు, ఆమె బాధను చూశాడు దేవుడు, ఆమె వేదనను చూశాడు దేవుడు. ఎందుకు చూశాడు అని ఒకసారి గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఆమె ఎవరంటామే? ఎవరు? సారాయి యొక్క దాసి. దానికి ఇంకో విధంగా కూడా ఉంది. ఆ దాసినే ఈ సారా ఏం చేసింది? అబ్రాహాంకి ఇచ్చి పంపించింది. ఆయన ద్వారా ఆమె గర్భవతి అయింది. సో ఆయన సంతానము ఆమె కడుపులో ఉంది. అందుకు దేవుడు ఆమెను దర్శిస్తూ ఉన్నాడు. వట్టిగానేగా తృణీకరింపబడినటువంటి స్త్రీ. పైన వాక్యంలో మనం చూస్తే సారాయి ఏం చేస్తుందంటే ఆమెని హింసిస్తూ, బాధిస్తూ, వేధిస్తూ ఆమెను కష్టపెడుతుందంట. ఆమె కష్టం తట్టుకోలేక ఆమె అక్కడి నుంచి పారిపోతూ ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. చదవండి దయచేసి అక్కడ 8 నుంచి 13 వచనం వరకు దయచేసి త్వరగా చదవాలి. 12వ వచనం త్వరగా. లేదమ్మా, 8 నుంచి చదవండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారాయి దాసి అయిన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి? ఎక్కడి నుండి వస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళుము, ఆమె చేత క్రింద అణిగి మణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసెదను, అది లెక్కింపు వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై ఉన్నావు. నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని
అని పేరు పెట్టుదు. పేరు కూడా చెప్పేశాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరో తెలుసా ఇష్మాయిల్? ఎవరు? ముస్లిమ్స్. ఇష్మాయిల్ బాయ్, హల్లెలూయా కదా. వీళ్ళందరూ ప్రపంచం అంతటా ఉంటారు. నీ సంతానం విస్తరింపజేస్తాను. ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ఇంకొకటి ఇదే సేమ్ వాగ్దానం మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? శారమ్మ కూడా ఇచ్చాడు. ఆమె తొందరపడి దాసినిచ్చి పంపించేసి, ఆగలేక, ఉండబట్టలేక, దేవుడు మాట ఇచ్చాడు, ఇంకెప్పుడు ఇస్తాడో అని చెప్పేసి 10 సంవత్సరాలు ఆగింది, పంపించి ఆమె కన్సీవ్ అయ్యింది. సో అందుకే అక్కడ ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి వీళ్ళకి పడకపోవడం గల కారణం అదే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన జీవితంలో ప్రేమ దేవుని బిడ్డ, మనము దేవుణ్ణి ఎరగలేదు కానీ దేవుడే మనల్ని ఎరిగి ఉన్నాడు. మనము దేవుణ్ణి ప్రేమించలేదు కానీ దేవుడే మనల్ని ప్రేమించి, మనము దేవుణ్ణి చూడలేదు, ఆయనే మనల్ని చూసి, మనము దేవుణ్ణి కోరుకోలేదు, ఆయన మనల్ని కోరుకున్నాడు. మనము ఆయనకు పేరు పెట్టలేదు, ఆయనే మనకు పేరు పెట్టినట్టుగా చూసి, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు, ఆయనే మన దగ్గరికి వచ్చి, మనము ఆయన పిలవలేదు, ఆయనే మనల్ని పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. అయ్యా నువ్వు నాకు దేవుడుగా ఉండు మనం అడగలేదు, ఆయన అంటున్నాడు నీవు నా జనమై ఉన్నావు అంటున్నాడు. హల్లెలూయా. నీవు నా నేను నీకు పేరు పెట్టి ఉన్నాను అంటున్నాడు ఆయన. నీవు నా సొత్తు అని పిలుస్తున్నాడు ఆయన. నీవు నా జనము అంటున్నాడు ఆయన. నా ముద్ద అయి ఉన్నావు అని అంటున్నాడు ఆయన. నేను నిన్ను పిలిచిందని చెప్తూ ఉన్నాడు ఆయన. ఎంత మాత్రం నిన్ను విడువను ఎడబాయని చెప్పినటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నామన్న సంగతిని మనము తెలుసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటాం. ఏదో అలా వచ్చేసింది కాదు ప్రేమ దేవుడు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు, నిన్ను చూస్తున్న దేవుడు. మనం అనుకుంటాం పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నారు, ఎవ్వరు చూడట్లేదు. నువ్వు కళ్ళు మూసుకొని ఎందుకు కనపడతారు? ఎవరు కదా, ఎవరు కనపడరు. మనం కళ్ళు మూసుకొని మనకు ఎవరు కనపడరు. ఇప్పుడు చూడండి, కళ్ళు మూసుకొని ఒకసారి మూసుకొని చూడండి, ఎంతమంది కనపడతారు? ఎంతమంది కనపడతారు? మూసుకొని చూడండి, కనపడతారా? ఎవ్వరు కనపడరు. నేను కూడా కనపడరు. ఆమేన్, హల్లెలూయా. మూతి దగ్గర పాలున్నాయి చిన్న బోల్లో, గతుకుతూనే ఉంది, నేను ఎవరు చూడట్లేదు అనేసి. ఆమేన్, హల్లెలూయా. ఊరికి ఇట్లా పిల్లి బాగా ప్రాబ్లం చేస్తుందంట. మా తమ్ముడు ఒక ఆయన బబ్బులు అని రోగుల బండ తీసుకొని వేసి కొడితే దెబ్బలు చచ్చి ఉరుకుతుంది ఇంట్లో. మా తమ్ముడు వచ్చాడు. హల్లెలూయా. దేంతో కొట్టాడు? రోగల బండతో. అంతేనా? హల్లెలూయా, హల్లెలూయా. పాలన్నీ కలెక్ట్ చేస్తుంది ప్రతిరోజు. కీ పెట్టుకుందామని సరికల్లా అది పాల దగ్గర కాయబెడుతుంది. ఒకరోజు మంచిగా నేను గట్టిగా పట్టుకున్నాడు, కావాలి కాసాడు, అది తాగేసి వస్తుంది మంచిగా, వేసాడు ఒక దెబ్బ, అంతే. అట్లా మనకు కూడా దెబ్బ పడుతుంది, మనకు కూడా దెబ్బ అప్పుడప్పుడు పడుతుంది. పడకముందు ఇదిగో నా బల్ల మీద చెయ్యి ఉంది వాడే అన్నాడు. అలాగే మనతోనే ఉన్నాడు అని అట్లా కాషన్స్ ఇస్తూ ఉంటాడు దేవుడు అప్పుడప్పుడు. ఈ శిక్షించే ముందు కూడా కాషన్స్ ఇస్తాడు దేవుడు. 1, 2, 3, 4, 5 అట్లా ఇస్తాడు. అవి మనం గమనించాం. ఫస్ట్ దాన్ని కూడా గమనించాం, సెకండ్ దాన్ని కూడా గమనించాం చాలామంది. కానీ ఫస్ట్ టైంకి మనం గమనించి మనం జాగ్రత్తగా ఉండాలి, ఆ దెబ్బ పడకుండా ఉండాలంటే. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డ, చూచే దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఎవ్వరు చూడకపోయినా నీ దేవుడు చూస్తున్నాడనే భయం నీలోపట కావాలి. ఏం కావాలి? దేవుడు చూస్తున్నాడనే భయం నీలో ఉండాలి. ప్రతి క్రైస్తవునికి కావాల్సింది ఏంటంటే దేవుని భయం కావాలి, దేవుని యందు భక్తి కావాలి. భయం అంటే దేవునికి లోబడ్డం, భక్తి అంటే సమర్పణ చేసుకోవడం. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎరిగినటువంటి హాగర్ను దేవుడు చూసినాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు, ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మళ్ళా అక్కడికే వెళ్ళమని చెప్తూ ఉన్నాడు. కష్టమైనా వెళ్ళాలి అక్కడికే, నష్టమైనా ఉండాలి అక్కడే, శ్రమైనా ఉండాలి అక్కడే.
నీకు ఎక్కడైతే కష్టం కలుగుతుందో, బాధ కలుగుతుందో, వేదన కలుగుతుందో, నింద వస్తుందో, అవమానం వస్తుందో, నువ్వు అక్కడే ఉండాలి, అక్కడి నుంచి జరగకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను అక్కడ ఏర్పాటు చేశాడు, దేవుడు నిన్ను అక్కడ నాటినాడు, దేవుడు నిన్ను అక్కడ ఫలింప చేస్తాడు, దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడు, దేవుడు నిన్ను ఫలభరితముగా చేస్తాడు. చేసే వరకు నీవు వెయిట్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తొద్దు, పరిగెత్తి పాలు తాగొద్దు, నిలబడి నీళ్లు తాగా. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్నమాట. మళ్ళీ వెనకకి వెళ్ళమని చెప్తున్నాడు హాగర్కి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె కూడా ఒక తల్లే. మదర్స్ డే కదా, ఆమె కూడా ఒక తల్లే. ఆ తల్లితో దేవుడు చెప్తూ ఉన్నాడు, వెనక్కి వెళ్ళి ఆమె దగ్గర అణిగి మణిగి ఉందమ్మ, అక్కడ ఉందా, చదువు. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళము, ఆమె చేతి క్రింద అణిగి ఉండమని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అణిగి ఉండమని దాంతో చెప్పినట్టుగా చూస్తున్నావు. నువ్వు అణిగి ఉండాలి, మణిగి ఉండాలి. ఎందుకో తెలుసా? దేవుడిని దీవించడానికి, దేవుడిని ఆశీర్వదించడానికి, నీకు మేలు కలగ చేయడానికి, నేను అభివృద్ధి పరచడానికి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. రెండోగా చూద్దాం, యెహోషువ రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయం 12, 13వ వచనం చదువుకుందాం. జాషువా చాప్టర్ 2 12-13 2 12, 13. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరినూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఏం చేస్తుంది ఇక్కడ? ఎవరిమే? ఈమెవరు? ఒక వేశ్య కదా. ఈమె ఉన్నది ఎక్కడ? ఎరికో పట్టణంలో ఉంది. ఎరికో చాలా పెద్ద పట్టణం, ప్రపంచంలోనే గొప్ప పట్టణం అది, యుఎస్ లాగా. అలాంటి పట్టణంలో ఉన్నది. ఆ పట్టణము నశింప చేయబోతున్నాడు దేవుడు అని తెలుసుకొని పైన చెప్తూ ఉంటుంది, మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి యందు దేవుడు, భూమి క్రింద జలము యందు ఆయన దేవుడే అని చెప్తూ ఉంది. 12, 11 వచనాలు, మంచి 10, 11 వచనాలు చదువుదాం దయచేసి ఒకసారి. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను. యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో గనుక అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేసితిరో మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఏ మనుషులకైనను ధైర్యం ఏమాత్రమునూ ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరు నా తండ్రి ఇంటిని వారికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను అక్క చెల్లెలను వారికి కలిగిన అందరూ చావకుండగా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేశాను. ఒక వేశ్య ఉండి చాలాసార్లు క్రైస్తవుల్లో చాలామంది మారు మనసు పొందమని, రక్షణ పొందమని, బాప్తిసం తీసుకోమని అడగగానే ఇంకా టైం ఉందని అంటూ ఉంటారు. మరి నాకు తెలీదు ఎందుకో ఆ మాట చెప్తా. దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి అందులో ఏం దాగి ఉందో నాకు కూడా అర్థం కాలేదు. ఇంకో కొంచెం టైం ఉంది అని. వాళ్ళకి ఎందుకు టైం? దేవుడు ఏమైనా సబ్ కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చిందా అని నాకు డౌట్. వాళ్ళతో మాట్లాడా ఏందని డౌట్. మరి నాతో మాట్లాడలేదు ఏంటి అట్లాగా? నన్ను చిన్నప్పుడు ఎందుకు పట్టుకున్నాడు దేవుడు అంటే నాకు అప్పుడప్పుడు బాగా బాధ అవుతూ ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకో కొంచెం టైం ఉందని చెప్తూ ఉంటారు. మారు మనసుకి, రక్షణకి, బాప్తిసానికి టైం ఉందంట. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ సమయం లేదు ఇక్కడ. ఆ లాస్ట్ మినిట్లో ఈమె మాట్లాడుతూ ఉంది, నా తండ్రి ఇంటి వారిని, నా అక్క చెల్లెలను, అన్నదమ్ములు అందరూ కూడా దయచేసి
చూసుకోమని చెప్తా ఉంది, చూసుకోమని చెప్తా. అందుకు ఆమె చెప్తున్న మాట ఏంటంటే, దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆమె మాట్లాడిన మాట ఒక్కటే ఏంటంటే, అయ్యా నా ఇంటి వారు, నా తండ్రి ఇంటి వారు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అందరూ కూడా వాళ్ళందరూ కూడా కాపాడబడాలి అని చెప్తారు. అంతే. ఆమె ఒక్క ఆమె రక్షణ పొందుకోవచ్చు కదా, ఆమె ఒక్క ఆమెని కాపాడబడుకోవచ్చు కదా. ఆమె తన ఇంటి వారిని ఎవ్వరిని కూడా విడిచిపెట్టట్లేదు, తన ఇంటిలో పెట్టుకుంది, తీసుకొచ్చి ఆనవాళ్ళు తీసుకుంది. ఆమె ఒక తల్లిగా, ఒక సహోదరిగా, ఒక స్త్రీగా తన కర్తవ్యాన్ని ఎక్కడ కూడా ఆమె మర్చిపోయినట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఆమె ఒక వేశ్య అయినప్పటికీ కూడా దేవుడు ఆమె యొక్క మనవిని ఏం చేశాడు? ఆలకించాడు. లాస్ట్ మినిట్లో నేను దేవుని నమ్ముకుంటా, లాస్ట్ మినిట్లో నేను ప్రభువా నేను రెడీ అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? భక్తుడు అంటాడు, నేడో రేపో నా ప్రియుడేసు మేఘాల మీదకే తెంచు. ఎప్పుడో మనకు తెలియదు, అని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి రెడీగా ఉండాలి, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. ఆయన ఎప్పుడు పిలుస్తాడో ఎవరికి వినపడుతుంది? అందరికి వినపడుతుందా? ఇది అందరికి వినపడుతుంది, కానీ నా స్వరం అందరికి వినపడుతుంది. కానీ ఆయన స్వరము ఆయన వారికి మాత్రమే వినపడుతుంది. ఎవరికి వినపడుతుంది? ఆయన వారికి మాత్రమే వినపడుతుంది. లోకంలో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, అందరు విశ్వాసులే, అందరూ దేవుని బిడ్డలే, అందరూ మారు మనసు పొందుకున్నారు, అందరూ రక్షణ పొందుకున్నారు, అందరూ బాప్తిసం తీసుకున్నారు, అందరూ బలలో పాల్గొంటున్నారు, అందరూ సంఘం అనే శరీరంలో అవయవాలుగా ఉంటున్నారు, సభ్యత్వం కలిగినటువంటి బిడ్డలుగా మీరు ఉంటూ ఉన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, అందులో ఎవరికో ఒక్కరికో ఇద్దరికో మాత్రమే వినపడుతుంది. 100 మందిలో ఒక్కరికి ఇద్దరికి ముగ్గురికి మాత్రమే, లేదా 4 5 మాత్రమే ఆయన స్వరం వినపడుతుంది. మిగతా 95 ఇక్కడే ఉంటారు.
అందులో సేవకులు కూడా ఉంటారు, బిషప్లు ఉంటారు, పోపులు ఉంటారు, రెవరెండ్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, పాస్టర్లు ఉంటారు, ఇవాంజలిస్టులు ఉంటారు, అందరూ ఉంటారు. అయ్యా నీ నామం గొప్ప కార్యములు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, మహత్కార్యం చేయలేదా, సూచక్రియలు చేయలేదా, స్వస్థత చేయలేదా, అని అంటే పడిపోలేదా, ఇలా అంటే పడిపోలేదా, ఇలా అంటే పడిపోలేదా, ఇలా అంటే పడిపోలేదా, లేపితే కూడా లేచి కింద పడరు కదా ప్రభు అని అన్నాడు. ఆమేన్, హల్లెలూయా అని అంటాడు. మీరెవరో నాకు లిటరల్గా ఆయన చెప్పే మాట ఇదే. లిటరల్గా ఏం చెప్తాడు? మీరెవరో నాకు తెలియదు. దానికి ఉపమానంగా 5 బుద్ధిగల కన్యలకు, ఆ కన్యకలు బుద్ధి లేని కన్యకలు 5. బుద్ధిగల వారు వారితో పాటు దివిటితో పాటు సిద్ధలతో పాటు నూనె కూడా తెచ్చుకున్నారు. బుద్ధి లేని వారు ఉట్టి దివిటిని మాత్రమే తెచ్చుకున్నారు. అలాగే ఉంటాం మనం కూడా. అక్కడైనా సగం ఉన్నారు, ఇక్కడ సగం లేదు. 5 100లో 5%, 5%, 4%, మీరైతే 3% ఎక్కువ తక్కువ నకరాలు చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఏ మూలాజ లేదు, సత్యం. ఎందుకు అనంటే మనం అనుకుంటున్నాం నేను దేవుని బిడ్డను అనేసి. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే దేవుని స్వరం నీకు వినపడుతుంది. ప్రాబ్లం లేదు, నేను కూడా కాదనట్లేదు. నువ్వు స్వరం వింటే పోతావు, వినకపోతావు, విన్నే ఉంటావు. ఇంతకు మించి వేరేది ఇంకేం లేదు అక్కడ. నేను గట్టిగా నువ్వు బలంగా చెప్తే, ఒకవేళ మనకు పరలోక రాజ్యం అక్కడ దాకా వెళ్ళినాం అనుకుందాం, కాసేపటికి ఆడికి వెళ్ళినాక 2 దారులు ఉంటాయి. ఆ దారిని వదిలిపెట్టి ఈ దారికే వచ్చినాం అనుకుందాం కాసేపటికి. ఆయన వెలుగులో మనం ఎక్స్రే తీస్తే ఎట్లయితే ఎముకలు కనబడతాయో అలాగా నీ జీవితం కనబడుతుంది. నీ పుస్తకం నీతో ఒకటి ఉంటుంది, ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. అలాగే నీ క్రియలతో కూడుకున్న ఒక పుస్తకం కూడా నీతో పాటు ఎగురుకుంటూ వస్తుంది. ఎగురుకుంటూ వచ్చా తెరవబడుతుంది. నీ క్రియలు కనబడుతూ ఉంటాయి. నువ్వు ఆయన వెలుగులో నిలబడగానే క్రియలు కనబడుతూ ఉంటాయి. పేజీలు తిరుగుతూ ఉంటుంది. ఇక నువ్వు దెబ్బకి ఏం చేస్తావనంటే, ఇంకా అయిపోయింది, నా వల్ల కాదు అని చెప్పి, నాకు ఛాన్సే లేదు ఇక్కడ అని చెప్పి నీ అంతలో నువ్వే నరకం మార్గమున పోవాల్సి వస్తుంది. నేను ఎవ్వరు బలవంతం చేయరు. నరకం పరలోకానికి వెళ్ళే దగ్గర కూడా వెళ్తావు. ఆయన కూడా ఛాన్స్ ఇస్తాడు నీకు. సరే ప్రూవ్ చేసుకో అనేసి ఇస్తాడు. కానీ అక్కడికి పోయేసరికి నీ ఎక్స్రే కనబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మనం అనుకుంటూ ఉన్నాం, కానీ కాదు. మనం అనుకున్నంత ఈజీ కాదు. మారుమనసు పొందడం ఈజీ, రక్షణ పొందడం ఈజీ, బాప్తిసం తీసుకోవడం ఈజీ, బలలో పాల్గొనడం ఈజీ, సంఘంలో శరీరంగా అవయవం కలిగి ఉండడం ఈజీ, సభ్యత్వం కలిగి ఉండడం ఈజీ. కానీ ఆయన స్వరం వినడం అంతా ఈజీ కాదు. కడబూర స్వరము వినగానే సంఘము ఎత్తబడుతుంది. ఎవ్వరికి తెలియదు. భర్త ఇన్నే వదిలిపెట్టబడతాడు, భార్య ఉండదు. భార్య ఉంటే భర్త ఉండదు, భర్త ఉండడు. పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు. అక్క ఉంటే చెల్లి ఉండదు, చెల్లి ఉంటే అక్క ఉండదు. అన్న ఉంటే తమ్ముడు, తమ్ముడు ఉంటే అన్న ఉన్నాడు. 5 ఉంటే అంత ఎవరో ఒకరు పోతారు. ఎక్కడ పోయింది కంప్లైంట్, పోలీస్ స్టేషన్ నిండా కంప్లైంట్లే, కమిషనర్ ఆఫీస్లో ఫుల్ కంప్లైంట్లే. ఎక్కడ పోయారు అనేసి. ఎందుకంటే శరీరం కూడా ఉండదు కాబట్టి. ఆ శరీరం కూడా మహిమగా మారిపోతుంది, వెళ్ళిపోతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సత్యం, ఇది నిత్యం, ఇది నిజం. ఇదే జరుగుతుంది. ప్రకటన గ్రంథం ఒక్కసారి చదివినట్లయితే వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఇలాగే ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. కనుకనే ఆమె అడుగుతుంది, ఆనవాళ్ళు నాకు దయచేయమని. ఆనవాళ్ళు దయచేయమని. తన కుటుంబాన్ని రక్షించుకుంటుంది. నీ కుటుంబాన్ని రక్షించుకుంటున్నావా? నీ కుటుంబం రక్షణలో ఉందా? నీ కుటుంబం అంతా కూడా మారుమనసు పొందిందా? నీ కుటుంబం అంతా ఎత్తబడే గుంపులో ఉంటుందా? నీ కుటుంబం అంతా ఎత్తబడేటువంటి ఆ సంఘంలో ఉన్నదా? చెక్ యువర్ సెల్ఫ్. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో ఒకరు వెళ్ళబడండి త్వరగా. ఇప్పుడు ఈ కుమార్తె ఎలా ఉంది, ఎలా జీవిస్తుంది, ఏమై ఉంది? పుట్టి ఆమె చదువు మాత్రం నాకు తెలుసు, పేరు మాత్రం నాకు తెలుసు, ఆమె ఏమైందో నాకు తెలుసు, అంతే. కానీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందో నాకు తెలియదు, ఇన్నర్ లైఫ్ ఎలా ఉందో నాకు తెలియదు, ఆమె ఆలోచనలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఆమె తలంపు ఎలా ఉందో నాకు తెలియదు, ఆమె జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. నీకు తెలుసు నువ్వు పరలోకం పోతావా పోవాలి, కూర్చున్నాను. నీకు తెలుసు పరలోకం పోతావా పోవాలి. ఎవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు, ఒకరిని అడగాల్సిన అవసరం లేదు, నువ్వు దేవుని దగ్గర మొరపెట్టాల్సిన అవసరమే లేదు. నీకు తెలుసు నువ్వేంటి, వాట్ యు ఆర్.
వాట్ యు ఆర్ అనే సంగతి నీకు తెలుసు, నీ క్రియలు నీకు తెలుసు, నీ తప్పులు నీకు తెలుసు, నీ నీతి నీకు తెలుసు, నీ మంచి పనులు నీకు తెలుసు, నువ్వు ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావో నీకు తెలుసు. మాట్లాడటం మంచి మాటలు నువ్వు మాట్లాడి ఉండవచ్చు, కానీ ఏం చెడు చేసినావు అది ఎవరికి తెలియదు. ప్రేమ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అందుకే అన్నాడు ఇక్కడ ఆయన కడబుర స్వరం ఎవరు వింటారంటే ఆయనతో ఉన్నవారు మాత్రమే వినగలుగుతారు. ఇంకా ఎవ్వరు కూడా అన్న నాకు మొన్న స్వరం వినబడింది, అన్న నాకు మొన్న కలబడింది, అన్న నాకు దర్శనం కనబడింది, అన్న దేవుడు నాతో మాట్లాడినాడు. ఇక్కడ లోకంలో ఉన్నప్పుడు అన్నీ జరుగుతాయి, కానీ స్వరం వింటావా? ఆ యొక్క రెండవ రాకడలో ఉన్నటువంటి స్వరం, కడబూర స్వరం నువ్వు వినగలిగే స్థితిలో ఉన్నావా అనేది నీకు మాత్రమే తెలుసు. పక్కన ఎవ్వరికి తెలియదు. డాడీకి తెలియదు, మమ్మీకి తెలియదు, అక్కకి తెలియదు, చెల్లికి తెలియదు, అన్నకి తెలియదు, మా యొక్క కుమారుడికి తెలియదు, కుమార్తెకి తెలియదు, భార్యకి తెలియదు, భర్తకు తెలియదు. ఎవరి జీవితం ఎలా ఉందో యు ఆర్ వన్ ఫ్యామిలీ. ఇన్ యువర్ ఫ్యామిలీ మైట్ బి 5 members, 4 members, 3 members, 6 members, ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. కానీ ఆ 5లో, 6లో, 4లో, 3లో వాళ్ళు ఎలా జీవిస్తున్నారు, ఎలా ఉన్నారు ఎవ్వరికీ తెలియదు. మనం కాలేజ్ దగ్గర మన పిల్లల్ని వదిలిపెట్టేసి వస్తాం, స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వస్తాం, స్కూల్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు. మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలియదు. నో వన్ నోస్ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనే సంగతి. సో అంత ఈజీగా అది జడ్జ్ చేయడం, అది ఎవరి జీవితం వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాళ్ళకే తెలిస్తే వాళ్ళు మాత్రమే వారి పరలోకమా నరకమా అనేది ఇక్కడే డిసైడ్ చేయబడుతుంది. వాళ్ళు మాత్రమే డిసైడ్ చేసుకోగలుగుతారు. ఒకవేళ నీకు అలాంటి పరిస్థితి ఉంటే ఈ రాత్రి కాల సమయం, ఈ సాయంకాల సమయం దేవునితో మాట్లాడుతున్నాడు ఏంటంటే చెక్ యువర్ సెల్ఫ్, అడ్జస్ట్ యువర్ సెల్ఫ్, క్లెన్స్ యువర్ సెల్ఫ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, సరి చేసుకో, సరి చూసుకో, సరిదిద్దుకో, సమకూర్చుకో, బాగుపరచుకో, స్వస్థపరచుకో. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. నీ కుటుంబాన్ని రక్షణలోకి, నీ కుటుంబాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవుళ్ళు ఎదగటానికి నువ్వు సిద్ధపడు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా మనం చూద్దాం, దయచేసి చూడండి. మొదటి సమయం రాసిన గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనం వరకు దయచేసి చదవాలని మనం చేస్తాం త్వరగా. మొదటి సమయం రాసిన గ్రంథం 1వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల వరకు. ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలినైన కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలినైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలినైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరము కత్తి ఎన్నటికి రాలియక కొంచెం వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఒక సహోదరి మందిరము దగ్గర ప్రార్థన చేసుకుంటా ఉంది. దేనికి ప్రార్థన చేస్తుంది అని అంటే ఆమెకి ఏం లేదంట, సంతానము లేదు. సంతానం లేకపోవడం వలన దేవుని దగ్గర, దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నామే చాలా సంవత్సరాలు అయింది. వాక్యం చెప్తున్న మాట మనం ఒకసారి గమనిస్తే 6వ వచనంలో యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వారియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. హల్లెలూయా. యెహోవా ఆమెకు సంతానం లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, సంతానము దేవుడు కలగ చేయాలి, సంతానము దేవుడు ఇవ్వాలి, కుమారులు దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, సంతానము దేవుడు ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. అందుకే ఇప్పుడు ఇక్కడ మీ ప్రార్థన చేస్తూ ఉంది. చాలా సంవత్సరాలైంది సంతానం లేకుండా. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో కొట్లాట, పోరాటం, ఇద్దరు పోరాడుకుంటూ ఉన్నారు. విసుక్కుంటున్నాడు ఆయన. ఈమె వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉంది? దేవుని మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె ఒప్పుకుంటా ఉంది దేవుని దగ్గర. ఏమని ఒప్పుకుంటుంది? నీవు నాకు మగపిల్లవాడిని ఇచ్చినట్లయితే నేను నీ సేవకి ఇస్తాను, వాని తల మీదకి మంగళ కత్తి
రానివ్వను, క్షౌరము ఎంత మాత్రము క్షయించను, నీకోసమే ఏర్పాటు చేయబడినాడు అని ఆమె వాగ్దానం చేసుకుంటూ ప్రమాణం చేసుకుంటూ ఉంది. ఒక తల్లి చేయాల్సినటువంటి పని చేస్తూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం ప్రేమ దేవుడి. ఇక్కడ అందుగురించే ఆమె యొక్క మనవి దేవుడు విన్నాడా అంటే విన్నాడు కనుకనే ఆమెకు సంతానము దేవుడు అనుగ్రహించిన తర్వాత ఆ కుమారుణ్ణి ఎలా పెంచుతూ ఉంది అని అంటే దేవునిలో పెంచుతుంది, యేసయ్యలో పెంచుతుంది, వాక్యములో పెంచుతుంది, ఆయన సన్నిధిలో పెంచుతూ ఉంది, వాక్యముతో పెంచుతూ ఉంది, ప్రార్థనతో పెంచుతూ ఉంది, మాటలతో పెంచుతూ ఉంది, దేవుని వాక్యం చెబుతూ పెంచుతూ ఉంది. ఒకప్పుడు పిల్లలు బువ్వ తినకపోతే చందమామ రావు అని పాట పాడి సంకలో పిల్లని వేసుకొని తినబెట్టేవారు, లేకపోతే బూచోడు వస్తుందని భయపెట్టించి తినిపించేవారు. ఇప్పుడేంటి ఎట్లా తినిపిస్తున్నారు? చూపించండి, ఏందో ఆ వస్తువు ఏంటో చూపించండి ఒకసారి. లేదా మీ దగ్గర? వెరీ గుడ్, ఆమేన్, హల్లెలూయా. అది పెడుతుంటే వాడు కూడా స్క్రోలింగ్ చేస్తాడు, ఉంటాడే కిందంతా ఆడు స్క్రోలింగ్ చేస్తే మరి ఆయనకి ఏం అర్థమవుతుందో కూడా తెలియదు. ఆమేన్, హల్లెలూయా. అలా ఇచ్చి పెంచితే వాడు మంచిగా పెరుగుతాడా? నీ మాట వింటాడా? ఫోన్ తీసేసి చూడు ఒకసారి, దాని చేతిలో నుంచి ఒక్కసారి ఫోన్ తీసేసి చూడు. నీ అన్నము నిన్ను వేసి రెండు వేసి ఉతుకుతుంది ఉంటుంది, గింటనే పుడతాడే, కానీ నిన్ను ఫోన్ రెండు వేసి ఉతుకుతుంది. ఒక పిల్లడి దగ్గర ఇట్లా లాగేసుకుంటే వాడు లేచి వాని తల్లిని కొడుతున్నాడు చిట్టి చేతులతోని. ఆమె జుట్టు పట్టి పీకుతుండు. ఇంకా పెద్దలైతే బాగుండు, జుట్టు మొత్తం పీక అవసరం వారిస్తాడు, పీడ వదిలిపోయేది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ పిల్లలకు ఏమి ఇవ్వకూడదు? అరచెయ్యి ఇవ్వకూడదు. అరచెయ్యి ఎంత ఉంటుంది కదా, అది ఆ అరచేతిలోనే మొత్తం చూపిస్తుంది. నీకు కూడా చూపిస్తుంది, వీళ్ళు కూడా చూపిస్తారు నీకు. అది చూపించడం కాదు, వీళ్ళు కూడా చూపిస్తారు నీకు. సో దేవుని వాక్యం సెలవిస్తుంది, అవ్విచ్చి పెంచడం కాదు, నీకు సమాధానం కోసము, నువ్వు ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ కావడం కోసము, వాడు పెడుతున్న బాధను తట్టుకోవడానికి లేక నువ్వు అది ఇస్తూ ఉంటే వాడు దాంట్లోనే పెరుగుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట, తల్లి వాక్యంలో పెంచుతుంది. ఎక్కడ పెంచుతుంది? వాక్యముతో పెంచుతుంది, ప్రార్థనతో పెంచుతుంది, దేవుని సన్నిధిలో పెంచుతుంది. చెబుతూ ఉంది, నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, దేవుని పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలి, దేవునిలోనే ఉండాలి, నువ్వు దేవుని యొక్క సేవకుని దగ్గరనే ఉంటావని ఆయనకు ముందుగానే అన్ని చెప్తా ఉంది. 5 సంవత్సరాల కాగానే తీసుకొచ్చి మందిరంలో వదిలిపెట్టేసి తల్లి యొక్క జీవితం మదర్స్ డే. తల్లులు అనేటువంటి మీరు ఎలా మీ పిల్లల్ని పెంచుతూ ఉన్నారు? తల్లి అనేటువంటి మీరు మీ పిల్లల్ని వాళ్ళు ఎలా ఎదుగుతూ ఉన్నారు? దేంట్లో ఎదుగుతూ ఉన్నారు? దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. మనం తిట్టినంత వరకే, కొట్టినంత వరకే వాళ్ళు భయపడేది. పక్కకి ఎంకపోయినాక చూడండి, వాళ్ళు ఒకసారి మనల్ని ఎంత తిట్టుకుంటారు. తల్లిదండ్రులు తిట్టుకునే వాళ్ళు ఎంతమంది, తల్లిదండ్రులు దూషించే వాళ్ళు ఎంతమంది, వెనక్కి పోయి ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులని జోక్ చేసి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎస్, ఇది మీరు కాదన్నా ఇది సత్యం. పైకి ఎదుటి మాత్రం ఎంత భయంగా ఉంటారు. అమ్మో మా డాడీ, అమ్మో మా మమ్మీ, అంత ఉంటుందే. నువ్వు కొట్టే దెబ్బలకి, నువ్వు తిట్టే తిట్లకి భయపడమే తప్ప వాళ్ళు నిజంగా భయపడట్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫంక్షన్కి వెళ్ళినాం అనుకోండి, మన ఫంక్షన్కి వెళ్తే అందరం ఫ్యామిలీతో కలిసి వెళ్తాం. ఫంక్షన్లకు ఒక్కసారి లోపలికి గేట్లోకి ఎంటర్ కాగానే చూడండి, మనల్ని వదిలిపెట్టి ఒకటే ఊరుకుడు పరిగెత్తి ఎవరితోనో మన చుట్టాల అబ్బాయిలతోని, చుట్టాల పిల్లలతోని, అమ్మాయిలతోని, ఫ్రెండ్స్, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ కలుసుకొని వాళ్ళు ఆడుకుంటారు. పిలిస్తే కూడా రారు, మాట వరుసకైనా కనబడరు. ఆమేన్, హల్లెలూయా. ఇక మీదికి వెళ్ళి ఎన్ని సెల్ఫీలో అసలు ఫోన్ మొత్తం నిండిపోద్ది. మళ్ళీ అప్పటికప్పుడే పంపించేస్తారు, ఎగిరిపోతూ ఉంటాయి. పక్షులు ఎగిరిపోయినాడు ఎగిరిపోతాడు ఫోటోలు. ఎవరికి? తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కి,
అందరికీ పంపించేస్తూ ఉంటాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ పిల్లలు దేవుని స్వరము వినాలి. ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరం వినాలి. వింటున్నావా? నో. మన స్వరమే వినకపోతే దేవుని స్వరం ఎక్కడ వింటారండి? సరే, నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు, నీ వాక్యం వినిపించు అని నడుచునట్టు దేవుని స్వరాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతము జరగాలి. ఏం జరగాలి? అద్భుతం జరగాలి. వింటున్నాం, వింటున్నాం మనం అంతే. కానీ నీలో కార్యం జరిగిందనంటే అప్పుడు నిజంగా నువ్వు దేవుని వాక్యాన్ని విన్నావు. అందరూ వింటారు, అందరి కార్యాలు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదంటే వాక్యము పరిపూర్ణంగా సంపూర్ణంగా నీలోనికి తీసుకోవట్లేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణంగా మన మధ్యలోనికి సంచరించెను, నివసించెను. ఆ వాక్యం నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ వాక్యం నిన్ను బాగుపరుస్తుంది, ఆ వాక్యం నిన్ను లేవనెత్తుతుంది, ఆ వాక్యం నిన్ను నడిపిస్తుంది, నీ పాదములకు దీపమై ఉంటుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోమని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే అంటే వినాలి. మనం వింటున్నాం, ఈ చెవుల నుంచి వింటున్నాం, ఈ చెవుల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. మనం ఆహారం తీసుకుంటే ఎక్కడ పోతుంది? ఎక్కడికి వెళ్తుంది చెప్పరే? ఎక్కడికి వెళ్తుంది? నోట్ల నుంచి డైరెక్ట్గా కడుపులోకి వెళ్తుంది. మరి మాటలు ఎక్కడికి వెళ్తున్నాయి? ఈ చెవులో నుంచి ఆ చెవులోకి బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటే మనం తిన్నప్పుడు మనకి ఏం కలుగుతుంది? ఆకలి తీరుతుంది, కడుపు నిండుతుంది. మరి వాక్యం విన్నప్పుడు కూడా నీ జీవితంలో అద్భుతము జరగాలి. ఏం జరగాలి? రోమన్లకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. మేక్ ఇట్ ఫాస్ట్. రోమన్స్ చాప్టర్ 10 verse 17. త్వరగా. పైన కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలనే కలుగును. హల్లెలూయా. క్రీస్తును గూర్చిన మాటలే నువ్వు వినాలి. క్రీస్తును గూర్చిన మాటలను వినాలి తప్ప వేరే మాటలు ఏవి కూడా నువ్వు వినకూడదు. క్రీస్తును గూర్చిన మాటలను వింటే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ గృహంలో నువ్వు వాక్యం చదువుతూ ఉన్నావనంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావని అర్థం. దేవునితో మాట్లాడుతున్నావు అర్థం. నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావనంటే నువ్వు దేవునితో మాట్లాడుతున్నావని అర్థం. చెప్పండి నా వెనకాల, నేను ప్రార్థన చేస్తే నేను దేవునితో మాట్లాడుతున్నా. వాక్యం చదువుతూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడితే నా జీవితంలో సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఆనందము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఇది నీ జీవితంలో జరుగుతుంది.
వాక్యాన్ని విన్నప్పుడు నీ జీవితంలోనికి అది ప్రవేశించినప్పుడు నీ హృదయం ఆ యొక్క ద్వారములు తెరవబడినప్పుడు నీ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు నువ్వు ఏ కష్టంలో వచ్చినావో, శ్రమలో వచ్చినావో, బాధలో వచ్చినావో, దుఃఖంలో వచ్చినావో, అనారోగ్యంతో వచ్చినావో, నొప్పితో వచ్చినావో, అవస్థతో వచ్చినావో, అక్కరతో వచ్చినావో, వాటన్నిటిని చూసే దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ వాక్యాన్ని హృదయంలోనికి నువ్వు తీసుకున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో జరుగుతుంది. వినుట వలన విశ్వాసము కలుగుతుంది. నామకార్థంగా వచ్చి నామకార్థంగా వెళ్ళిపోయినట్లయితే, నామకార్థంగా దేవుని వాక్యాన్ని విన్నట్లయితే నీ జీవితంలో ఏది జరగదు. వస్తున్నావు, వెళ్తున్నావు, కిందికి వెళ్ళినాక అడిగి చూడండి, మైక్ పెట్టి ఎవరైనా ప్రశ్న పడాల్సిన పోయిగా అడిగితే ఎవరైనా అడిగితే మనం చెప్పగలుగుతామా? ఒక్కరైనా చెప్పగలుగుతారా? ఇదిగో నేను వాక్యం వినేసి వచ్చిన, నా జీవితంలో ఈ అక్కర నాకు ఉండింది, లేకపోతే నాకు ఈ ప్రాబ్లం ఉండింది, వెళ్ళిపోయింది, నాకు సమాధానం కలిగింది చెప్పగలిగే స్థితికి నువ్వు రావాలి. ఇక్కడ నువ్వు వచ్చినావు బాగానే ఉంది, కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వచ్చావు అలా వెళ్తే నువ్వు వచ్చి లాభమే లేదు. నువ్వు వచ్చి లాభం లేదు. నువ్వు వచ్చావంటే నింపుకొని పోవాలి. ఏం చేయాలి? నింపుకొని పోవాలి. ఎందుకంటే ఆయన సమర్థుడు, సమృద్ధి కలిగినటువంటి వాడు, పరిపూర్ణుడు, సంపూర్ణుడు. నిన్ను నింపడానికే ఆయన ఇక్కడ ఉన్నాడు తప్ప ప్రేమ దేవుని నేను వదిలిపెట్టడానికి కోసం ఎంత మాత్రము కాదు అన్న సంగతిని నువ్వు గ్రహించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు నింపుకొని వెళ్ళే స్థితిలో నువ్వు ఉన్నట్లయితే ప్రతి ఆదివారం నింపుకొని వెళ్తావు, ప్రతి కూటంలో నింపుకొని వెళ్తావు, ప్రతి ఉపవాస ప్రార్థనలో నువ్వు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని తీసుకొని నువ్వు వెళ్తావు ఇంటికి. నీ ఇంటికి వెళ్తే నీ భర్త నిన్ను అడిగితే, నీ భర్త నువ్వు చాలా ప్రార్థన పర్రాలి, నీ భర్త మారుమనసు పొందలే, లేకపోతే నామకార్థం జీవితం జీవిస్తున్నాడు, భర్త నీ లోపల మార్పును చూడాలి. ఏం చూడాలి? నీ భర్త నీలోని మార్పు చూడాలి, నీ భార్య నీలో మార్పు చూడాలి, నీ తల్లి నీ తండ్రి నీలో మార్పు చూడాలి, నీ కుమారుడు నీ కుమార్తె నీలో మార్పు చూడాలి. మార్పు చూసినప్పుడు, మార్పు వస్తే మార్పు చూస్తారు. ఆ మార్పు చూసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ లోపల భయం కలుగుతుంది. ఇది దేవుని బిడ్డ. ఇదిగో ప్రార్థనకు వెళ్ళింది, ఆమె ముఖంలో వెలుగు, ఆమె ముఖంలో తేజస్సు, ఆమె ముఖంలో సమాధానం, ఆమె ముఖంలో ఆనందం, ఆమె ముఖంలో సంతోషము కలిగి ఉన్నది కనుక ఇదిగో దేవుని యొక్క సన్నిధిని నింపుకొని పొందుకొని వచ్చింది. ఆమెకు భయపడతారు, ఆయనకు భయపడతారు ప్రేమ చేయడం. లేకపోతే ఎన్నటికీ నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్తే నీకు లెక్క కూడా చేయడు ఆయన. ఎందుకైతే లేట్ అని అడుగుతాడు ఆయన. అదే నువ్వు నింపుకొని వెళ్తే నువ్వు చూస్తే భయపడిపోతాడు ప్రేమ చేయడం. భయపడిపోతాడు. వెంటనే సార్ ఎంత సమాధానంగా మాట్లాడతారు అంటే, అమ్మా అయిపోయిందా, వచ్చావా, సరే పడుకుందామా, లేకపోతే ఏమైనా పనులు చేసుకుందామా అని మాట్లాడతాడు తప్ప ఎందుకు ఇంత లేట్ అయిందని, దేనికి ఇంత లేట్ అయింది, ఎక్కడ పోయావని ఇలాంటి ప్రశ్నలు నిన్ను ఎంత మాత్రం ఆయన వేయడు గాక వేయడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల మార్పు కనపడాలి, నింపుకొని నువ్వు వెళ్ళాలి ఇంటికి. నువ్వు ఎలా వచ్చావో అలా వెళ్తే దానివల్ల ఎంత మాత్రం ఉపయోగం లేదన్న సంగతిని నువ్వు గ్రహించాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆమె వచ్చింది, సంతానం పొందుకున్నది, తిరిగి మరలా దేవుని సన్నిధికి అప్పగించడానికి వచ్చింది, వెళ్ళింది, మరలా సంతానం పొందుకుంది. ఆ సంతానంలో దేవునిలోనే ఆమె పెంచింది. అది ఆ తల్లి యొక్క ప్రేమ గొప్పతనం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. తల్లే ఇంటిని దక్కపరచాల్సింది, తల్లే స్త్రీయే ఇంటిని గృహాన్ని నడిపించేది. హోమ్ మినిస్టర్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? తెలుగులో అయితే యజమానురాలు అంటారు. ఈ ఇంటికి నేనే యజమానురాలిని డైలాగ్ వస్తుంది కదా మనకి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటికి ఎవరు యజమానురాలు? మన ఇంటికి మనమే యజమానురాలుగా ఉండాలి. నువ్వు హోమ్ మినిస్టర్ లాగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ఆప్యాయత కలిగి ఉండాలి, కరుణ, దయ. నీ భర్తను గౌరవించాలి, నీ భర్తకు నువ్వు మర్యాదగా చూసుకోవాలి, మర్యాద ఇవ్వాలి, లోబడాలి, వినయం కలిగి ఉండాలి, విధేయత కలిగి నువ్వు ఉండాలి. స్త్రీ యొక్క లక్షణం, నీ భర్తను ఎంత గౌరవిస్తే బయట అంత గౌరవించబడతాడు ఆయన. ఇది సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఇదే మనం చూసినాం. గుణవతి అయిన భార్య దొరుకుతారు అత్యది ముత్యము కంటే అమూల్యమైన. కిందికి వెళ్ళి ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఆ కిందికి వెళ్ళి మొత్తం చదివితే ఆమె జీవితంలో ఆమె చేసిన కార్యాలన్నీ కూడా అక్కడ చెప్పబడ్డాయి. అత్యది ముత్యము కంటే అమూల్యమైన జీవితం దేవుడు మీకు ఇచ్చాడు, మీకు మాత్రమే ఇచ్చాడు. ఆ జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. మదర్స్ డే, యూఆర్ సెలబ్రేటింగ్ ద మదర్స్ డే.
అండ్ యూ హ్యావ్ టు బీ లైక్ దట్. అలాంటి జీవితమే కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న స్టోరీ చెప్పి నేను ముగించేస్తాను. వెనకటికి అప్పటికి గట్టి చెప్పండి. ఎప్పటికీ వెనకటికి ఒక ఇంటిలో ఒక గృహంలో ఒక ఫ్యామిలీ ఉంది. అన్న గృహంలో ఫ్యామిలీ ఉండకపోతే ఇంకేమైనా ఉండరా అని అడుగుతారే. ఒక ఫ్యామిలీ ఉంది అంతే. ఆ ఫ్యామిలీలో భార్య భర్తలు, ఆయన నామకార్థుడు కాదు, ఆయన లోకానుసారుడు. తర్వాత ఆయన పాపం ఈమె ప్రార్థనలు వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ప్రార్థన చేస్తూ ఉంది, బాగా ప్రార్థన చేస్తూ ఉంది, బాగా ప్రార్థనలు పాల్గొంటూ ఉంటుంది. ఆమె తన భర్త బాగా తాగుతాడు. ప్రార్థన చేసింది మాత్రమే ప్రార్థన చేయించింది. ఒక ఆనొక దినం ఆయన మారు మనసు పొందాడు. ఏం పొందాడు? గట్టి చెప్పండి. మారు మనసు పొందాడు, రక్షణ కూడా పొందాడు ఆయన. ఇక ఇంట్లో మీటింగ్ అయితే కూడా పాపం ఇంట్లో అన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. లాజర్లకు ఇచ్చేసి వెళ్ళిపోవట్లే, కూర్చుంటున్నాడు. ఆయన కూడా కూర్చో వాక్యం వింటున్నాడు, ప్రతి ఆధారం చర్చకు వస్తున్నాడు, బాగా అటెండ్ అవుతూ ఉన్నాడు. అన్ని బాగానే ఉన్నాయి అనుకునే సమయంలో సైతాన్ ఎవరిలో దూరింది? మరలా చెప్పండి. ఎవరిలో దూరింది? మరలా అంటే మా ఆయన దూరిందని అంటారేమో అని అనుకున్నాను. మీ డౌట్ అట్లా ఉన్నది కదా. కానీ ఎవరిలో దూరింది? ఇప్పుడు అమ్మగారిలో దూరింది, యజమానులో కూడా దూరింది, హోమ్ మినిస్టర్లో కూడా దూరి ఇదిగో పేరు లేదు, ఊరదు, అంటు లేదు, తొండి లేదు, ఇదిగో ఇవి తీసుకురా, అవి తీసుకురా, అట్లా కూర్చోవద్దు, ఇట్లా కూర్చోవద్దు, ఇగో ప్రేయర్లను జాగ్రత్తగా ఉండాలి, అన్ని ఆయనకి చెప్తా ఉంది, ఇన్స్ట్రక్షన్స్ మొత్తం చెప్తా ఉంది. ఆయన 1 నెల చూసిండు, 2 నెలలు చూసిండు, 6 నెలలు చూసిండు, సంవత్సరం చూసిండు. దిమాగ్ ఖరాబ్ అయిపోయిందని అయిపోయి మళ్ళా ఒక ఫుల్ వేసుకుని వచ్చాడు. మారు మనసు పొందిన ఆయనని, రక్షణ పొందిన ఆయనని ఏం టార్చర్ పెట్టిందంటే, ఆయన కూర్చుంటే అభ్యంతరం చెప్తుంది, నిలబడితే అభ్యంతరం చెప్తుంది, రకరకాలుగా పొందక మారు మనసు పొందితే అమ్మగారు ఎంత ప్రార్థన చేసింది వాళ్ళ అయ్యగారి గురించి. అంటే అప్పుడు ఆయన డామినేషన్ చేసింది కదా, అప్పుడు నేను కొట్టింది కదా, తిట్టింది కదా అని, ఇప్పుడు ఈయన మారు మనసు పొందింది కదా అని చెప్పి ఈమె డామినేషన్ చేయడం మొదలుపెట్టింది. ఆయన మొత్తానికి మళ్ళా అప్పటికంటే ఒకటి పోయి ఇంకా 7 వచ్చింది. 1 + 7 = 8. అష్ట దిగ్బంధనం చేసిండు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ దిగ్బంధనం? ఇది మంత్రిక క్రియల్లో ఉంటుంది. సో ఆయన అలా జరిగింది ఒక ఫ్యామిలీలో, ఒక గృహంలో జరిగింది. ఇంకా అయిపోయింది. ఈ అమ్మగారు కూడా అయిపోయింది, కథం దుకాణే బంద్ అయిపోయింది పూర్తిగా. వయసురా. హల్లెలూయా. అందుకే అమ్మగారులు దయచేసి మీ భర్తలు మారుమనసు పొందినప్పుడు వాళ్ళ మీద సవారీ చేయడానికి ప్రయత్నం చేయబాక. ఆయన 1 + 7 ఎక్కిందా, కథమే నీ పని. హల్లెలూయా, హల్లెలూయా. 1+ గుర్తుపెట్టుకోండి, ఇంటికి పోయినా స్టీవెన్ అన్న చెప్పిండు 1 + 7 = అష్ట దిగ్బంధనం. కాబట్టి జాగ్రత్త. అందుకే భర్తల్ని చులకన చేయకండి, చులకనగా చూడకండి. భర్త అంటే మీరు అనుకుంటున్నారు ఏంటంటే, నాకు తెలుసు మీ భర్తలు అనుకుంటున్నారు, నేను చెప్పే భర్త వేరు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. సృష్టించినవాడు నీకు భర్తయై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయై ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇప్పటిదాకా మాట్లాడుతుంది భార్య ఎవరో తెలుసా? సంఘం, వధువు అనే సంఘం గురించి నేను మాట్లాడుతూ వచ్చా. ఇప్పుడు భర్త ఎవరో తెలుసా అండి? నీ దేవుడు, నీ దేవుడు, నీ రాజు, రాజుల రాజు. వాక్యం సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తుంటున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలా? వినయము, విధేయత, భయము, భక్తి కలిగి ఉండాలి. 57వ అధ్యాయం తీయమ్మా త్వరగా. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసుడైన వాడు ఈలాగు సెలవిస్తూ ఉన్నాడు. నేను మహోన్నతమైన స్థలములలో నివసించుచున్నప్పటికీ ఆయనను వినయము గల వారి యొద్దను, వినయము గల ప్రాణము ఉజ్జింప చేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసము చేస్తా. ఎవరి దగ్గర నివాసం చేస్తా? వినయము విధేయత కలిగిన వారి దగ్గర నివాసం చేస్తా. సంఘము దేవునికి వినయ విధేయతలు కలిగి ఉండాలి.
గర్వము, అహంకారము, కోపము, పగలు, ద్వేషాలు, ఈర్ష్యలు, కక్షలు, క్రోధాలు, అసూయలు, కుళ్ళు, కుట్రలు, ప్రేమ బిడ్డరా, ఇవే కూడా సంఘం అనే వధువునకు ఎంత మాత్రము కూడా ఉండకూడదు. ఆయన నిన్ను పరిశుద్ధుల యొక్క నీతి క్రియలతో అలంకరించనయ్యున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేంతో అలంకరిస్తున్నాడు? ఆయన పరిశుద్ధుల యొక్క నీతి క్రియలతో నిన్ను ఆయన అలంకరిస్తూ ఉన్నాడు. నార్మల్గా కాదు నిన్ను అలంకరించేది. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలతో దేవుడు నిన్ను అలంకరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం తీయండి, ఆ మాట చదువుకుందాం దయచేసి ఒకసారి. ఒక్క మాట చదువుకుందాం, ఒక్క మాట. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కలిగిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల మహోత్సవం సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగు చెప్పాను, గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధనులని రాయుము. హల్లెలూయా. ఏమి పడ్డాయంట? ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారా బట్టలను ఆమెకు ఇయ్యబడను. అవి పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. అవి ఆయన సంగమునకు ఆయన ఇచ్చినటువంటి అలంకరణ, పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. మనలో కూడా పరిశుద్ధులు ఉన్నారు. ఆ పరిశుద్ధులు నీతి క్రియలు కలిగి ఉన్నారు. ఆ నీతి క్రియలు ఆ సంఘం అనే వధువునకు ఆయన అలంకరింపచేస్తూ ఉన్నారు. నీ భర్త నేను ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నీ భర్త నేను ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. నీ భర్త నేను ఎంతగా కొనియాడుతున్నాడో చూడండి. విలువైనటువంటి సన్నపు నారా బట్టలు ఆయన తీసుకొచ్చి సంఘం అనే వధువునకు ఇస్తూ తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం కూడా అలంకరించుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. మనం సొమ్ములు అలంకరించుకుంటున్నాం, బంగారు ఆభరణాలు అలంకరించుకుంటూ ఉన్నాం. బంగారం అంటే ఏంటిది? పరిశుద్ధత. బంగారం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. పరిశుద్ధత సాదృశ్యమే, కానీ దానికంటే విలువైనవి ఆయన ఇస్తున్నాడు. ఏంటిది అది? ఏంటిది? పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాలు నేను చెప్తాను, చిన్న మాట, తప్పుగా అర్థం చేసుకో. సంఘంకి వెళ్ళేటప్పుడు పాపం ఏం చేస్తారంటే, నేను మా తల్లి సంఘం ఉంది ఫిలదెల్ఫియా సంఘం. పాపం అక్కడ సొమ్ములు వేసుకుంటే ఏమయ్యారు? బల్ల ఇవ్వరు. బల్లలో పాలు పంపులు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారు? కరెక్ట్గా సంఘం బయట నిలబడి, చర్చి బయట నిలబడి ఆ గేట్ దగ్గర అన్ని ఒలుచుకొనేసి అన్ని జోబులో వేసుకొని లోపడిపోతారు. పోయి లోపల బల్ల తీసుకొని మళ్ళీ బయటికి రాగానే అన్ని తగిలించుకుంటారు. ఇది పరిశుద్ధ నీతి క్రియలు. ఇవి ఎంత మాత్రం కాదు. ఆ పాస్టర్ గారు మొత్తం సర్వనాశనం చేస్తున్నాడు సంఘాన్ని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యథార్థంగా ఉండాలి. ఎలా ఉండాలి? యథార్థమైన జీవితం వేసుకున్నా దాన్ని పట్టించుకోవడానికి అవసరమే లేదు. ఎందుకంటే నీ హృదయం, నీ మనస్సు పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుడు బంగారం పరిశుద్ధతతో పోల్చినాడు, పవిత్రతతో పోల్చినాడు. అవి ధరించుకోవడం గొప్ప విషయం కాదు, అవి కేవలం పెంట. కానీ ఈ లోకంలో విలువ అంతే. కానీ దేవుని దృష్టికి మాత్రం అవేం గొప్ప విలువ కాదు. ప్రేమ విలువ ఏంటో తెలుసా? నీ హృదయం, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపు, నీ జీవితం ఏదైతే ఉందో అది విలువైనటువంటిది. ఆ విలువైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఆ పరిశుద్ధమైన జీవితం మనకి ఈ రోజున కావాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు, ఆ నీతి క్రియలు నువ్వు ఉండాలి. నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, నువ్వు పరిశుద్ధురాలిగా ఉండాలి, నీలో నీతి క్రియలు ఉండాలి. ఆ నీతి క్రియలు పరిశుద్ధమైన సంఘానికి అవి ఆభరణాలుగా
అలంకరణగా ఇవ్వబడాలని, ఆ దేవునికి, ఆ రారాజుకి నువ్వు భార్యగా ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. లోకానుసార భర్తలు కాదు, ఇక్కడ కావాల్సింది ఆత్మానుసారంగా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే నీ భర్త అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువునకు నీవు నమ్మకముగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలి? ప్రకటన 2:10 త్వరగా అని ఏమంటున్నాడు? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతూ ఉన్నాడు గనుక 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణము వరకు ఏం చేయాలంట? నమ్మకముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీ దయలే నీవే, నేనేమవుతును. నీ దయలే నీవే, నేనేమవుతును. దయ్యా దయ్యా, నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. తల్లిదండ్రులు పూజిస్తారు, ఇనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. వందనంత గొప్పవాడిగా తల్లిదండ్రులు పూజిస్తారు, ఇనలేని ప్రేమను ఇలలో చేయాలని ఆశిస్తారు. వందనంత గొప్పవాడిగా నీ దయలో నేనాడు, నా కలలో విపత్తులుగా హల్లెలూయా. ఆయన దయలో మనం ఉన్నాం. ఎస్, ఆయన కృప మన ఎడలో ఉంది. నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఎంత చక్కటి మాట. హన్నా ప్రార్థన చేస్తుంది. హాగరు ప్రార్థన చేయకపోయినా ఆమె బాధను చూసి దేవుడు వచ్చి వాక్యం సర్విస్తుంది. ఒక వేశ్య దేవుడిని అడుగుతుంది, అయ్యా నా కుటుంబం అంతా రక్షణ పొందాలి. నా ప్రేమైనటువంటి వారు ఆఖరి వరకు 10 రోజులు మీకు శ్రమ కలుగుతుంది. ఒక దినం దేవుని దృష్టిలో ఎంత చెప్పండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆ 1000 దినాలు ఒక దినంతో సమానం. కాబట్టి 10 దినాలు మీకు శ్రమ కలుగు. ఆయనను మీరు ఏం చేయాలా? జాగ్రత్తగా మరణం వరకు నమ్మకముగా ఉండాలి. నమ్మకమే కావాలి రక్షణ. బలా నమ్మకమైన మంచి దాసుడు, కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉంటివి కనుక నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారినిగా చేస్తూ ఉన్నాను. కొంచెం, ఎంత కొంచెం? 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు. ఆయన కృప 100 సంవత్సరాలు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. ఏం చేయాలి? కొంచెంలో ఎవరి కోసమో కాదు, దేవుని కోసం నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవునికి నమ్మకంగా ఉంటే నువ్వు నీ కుటుంబానికి కాదు, లోకానికే నమ్మకంగా ఉంటావు. అంతే, ఇంతకు మించి ఇంకేం లేదు. ఒక ఎవిడెన్స్ దేవునికి నుండి నమ్మకమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మరి మదర్స్ డే దేవుడు గొప్పగా ఆశీర్వదించి దీవించును గాక. మరి ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. మరి ఆ రీతిగా కూడా వచ్చినటువంటి మీ అందరూ కూడా నా యొక్క
హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్న మాటలు వాక్యాన్ని ముగిస్తున్నాను. వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.